ఈ పాట ఎక్కడో విన్నట్టుగా ఉన్నా కూడా నా హృదయం పులకించింది. దేవసేన, ఈ నత్తి సుబ్రహ్మణ్య స్వామి మనసు పరవశించేటట్టు నాపై ఏది 1 2 3 అని పాట కట్టి పాడు. 1 2 3 అని మొదలెట్టి మీ 6 ముఖాల్ని వర్ణించడానికి నేను కవయత్రినా? పాడ. 1 2 3 4 5 6 7 8 ఆపు. తెలుగు దేవుడికి హిందీ పాట. స్వామి స్వామి, నాపై కోపము దాల్చినారా? అవును, కోపమే. ఆ కోపంలోనే నీతో అది కాదు, ముఖ్యమైన నిజం చెప్పబోతు. ఏమిటా నిజం స్వామి? తట్టుకోగలవా? నాకు నువ్వు కాకుండా ఇంకో సెటప్ ఉంది. ఎవరది? 1 minute. ఏమైంది స్వామి? పవర్ ప్రాబ్లం, వోల్టేజ్ డ్రాప్. రావల్లి, ఇదేనా పాలవల్లి? నా గుండె దోచింది గిల్లి. అక్క, ఏమిటి అక్కంటావా? నన్ను చూస్తే అక్కలా కనపడుతున్నానా? వల్లి అని పిలవద్దు, శ్రీవల్లి అని. ఏ దేవా, నేను చూస్తున్నది కలయా లేక నిజమా? అదంతా నాకు తెలియదు. నేను కన్న కల మాత్రం నిజం కాబోతుంది. ఒక భర్తకు ఒక భార్య అన్న విషయం మర్చిపోయారా? అది రాముడికే కదా, నేను సుబ్రహ్మణ్యేశ్వరుడే కదా. అక్క, నీకిష్టం లేకపోతే నేను వెళ్ళిపోనా? ఆవిడే ఒప్పుకుంటున్నప్పుడు నువ్వెందుకు జరిగేది చెడగొడతావు? రా, ఇద్దరికీ చోటుంది. రా. ఎవరికి కావాలా చోటు? ఈ చోటు నీకు సరిపోదంటావా? నువ్వు ఒళ్ళో కూర్చో. ఇప్పుడు సరిపోతుందా? సరిపోతుంది, సరిపోతుంది. గుండె మండిపోతుంది. సుబ్రహ్మణ్య! ఏమిటండి షాక్ ఉన్నట్టు ఉలికిపడ్డారు? షాక్ అంటే మామూలు షాక్ కాదే, హై వోల్టేజ్. ఏమిటి మీరు అనేది? వల్లి దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నట్లు నేను కలగన్నానే. మంచి విషయమేగా, దానికెందుకు కంగారు? అది కాదే, మన అల్లుడున్నాడే అతనే సుబ్రహ్మణ్యేశ్వరుడు. జానకి ఉందే అదే దేవసేన. పనిపిల్ల సుందరుందే అదే వల్లి. నీకు తెలుసు కదా నేను కనే కలలన్నీ ఫలిస్తాయని. రారా, వెళ్ళి చూసేద్దాం రా. ఎందుకండి? వాళ్ళు ఏదో ఏకాంతంగా ఉన్నారు కదా, మనం వెళ్ళి ఎందుకు ఇబ్బంది పెట్టాం? రా, నా మాటకు తిరుగులేదంటే. వద్దు, నన్ను ముట్టుకోకు. నీకే హాయిగా ఇంటికి అల్లుడై కూర్చున్నావు. మొగుడు పిల్లలిద్దరూ పైన హారీమూన్ చేసుకుంటున్నారు. మొగుడు పిల్లలు అదే కదా చేసుకుంటారు. పోనీ జాలీగా ఉండని పాపం. మనం మాత్రం జాలీగా ఉండొద్దా? ఉంటే పోలా? ఎలా? పని పిల్లని చెప్పి దాసి చేసావుగా. దాసి అంటే అంత నీచమా? డి నరసింహరావు తీసిన దాసి సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది తెలుసా? ఏంటి అవార్డు? ఈ చేతులు చూడు ఎలా బొబ్బలెక్కాయో. ఈసారి ఆవిడ పోసి ఆ పాత్రలతోము ఈ పాత్రలతోము అంటే పళ్ళు రాలగొడతాను. అయ్యో, నువ్వు అలాంటి పిచ్చి పని చేసి పని చెడగొట్టకు. నేను ఆవిడకి చెప్తానులే. నువ్వు దాసర్ గారి ఒసే రామలమ్మ కాదు, సంగీతం గారి జమీందార్ గారి అమ్మాయివనే. మావగారు అత్తగారు పైకి వెళ్తున్నారు. ఎక్కడా? అక్కడ. జానకి, జానకి, కొంచెం ఉండండి మాయా. పళ్ళు తర్వాత తొక్కొచ్చలేరా? జానకి, కలవమ్మా. జానకి, జానకి, ఏంటమ్మా? ఏమిటమ్మా అదోలా ఉన్నావు? అల్లుడు ఎక్కడమ్మా? గుడ్ మార్నింగ్ మామయ్య. అక్కడేం చేస్తున్నావయ్యా? ఏం లేదు, మార్నింగ్ ఎక్సర్సైజ్. జాగ్రత్త బాబు, కింద పడిపోతావు. మీరేం భయపడకండి మామయ్య. నేను ఎప్పుడు డైలీ మార్నింగ్ నిచ్చెనెక్కి పట్టుకో బ్యాలెన్స్ చేస్తుంటాను. భయం లేదు మామయ్య. ఏమిటి బాబు నీళ్ళలో దూకేశావు? బాబు అలా పడిపోయావు? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది కదా. ఏంటా కారణం బాబు? స్నానం చేయాలిగా.
ఇలాగే రోజు నేను మేడపై నుంచి నేరుగా స్విమ్మింగ్ పూల్ లోకి దూకుతా. దానికి నిచ్చెన కూడా ఎందుకు వెళ్ళడు? అందదుగా ఏంటి అడ్డమైన ప్రశ్నలు మామయ్య? మీ అమ్మాయిని సోపు షాంపూ అన్ని తీసుకొచ్చి కింద పడేయమని చెప్పండి, టవల్ పక్కన పడేయమని చెప్పండి, తడిసిపోతే చూసుకోలేంగా. రండి చూసినారండి. బాబు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అమ్మాయిగా నీ వంట చేయాలని దానికి నా నిక్కలతో వచ్చి అడగడం పద్ధతిగా ఉందా? గుడ్ క్వశ్చన్. నేను డ్రెస్ వేసుకుని వస్తాను. ఓకే, go. చికెన్ 95 కదా? చికెన్ 95. ఊరుకోండి. ఏంటి బాబు ఏడుస్తున్నట్టున్నాడు? సంతోషపడంటమ్మా. మీ అల్లుళ్ళలాగా నత్తిగా ఏడకుండా ఒకే ఫ్లోలో ఏడుస్తున్నాడు. అందుకే ఇదిగో వంటబ్బాయి అధిక ప్రసంగమ్మా అని నోరు ముసుకుని పనిచేసుకో. బాబు పిల్లాడికి పాలేమని చెప్పు. వంటవాడా హరి, బాబుకి ఒక గ్లాస్ తో పాలు తీసుకొచ్చివ్వండి. గ్లాస్ తోనా? ఏం తెల్లుడు, డైరెక్ట్ గా ఇవ్వమని చెప్పు. అయ్యో మరి గేదె తన్నినంటే? ఈ వేళకోవడమే వద్దు. అయ్యో తల్లి పాలు ఇవ్వను. జానకి ఎక్కడా? జానకి వెళ్ళారా? ఏంటమ్మా పిల్లాడికి పాలివ్వు. అయ్యో నేనా? ఏంటండి నువ్వు ఇవ్వమ్మా. నేనా? ఏంటి పని పిల్లలు పాలేమంటా? ఇందులో తప్పే ఉంది. నేను 7 ఏళ్ల వరకు పాలు తాగుతూనే ఉన్నా, కానీ నేను పుట్టిన వెంటనే మా అమ్మ చనిపోయింది. అప్పుడు ఏం చేశారు? పని మనిషి దగ్గర తాగాను. మీరు కాసేపు ఊరుకుంటారా? దీనికి పాలివే. నాకు సిగ్గేస్తుందమ్మా. ముందు మగాళ్ళంతా బయటకు వెళ్ళండి. వెళ్ళండి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఉండొచ్చు బాబు, ఉండొచ్చు. నేను వెళ్ళాలా? వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళమ్మా. ఏంటండి ఇది? ఇప్పుడేం చేద్దాం? పిల్లని మాట్లాడుతారా? నీ డబ్బున్నాడు బుద్ధి చూపించారు. చాలా డబ్బున్నది కాదు. ముట్టుకున్నావంటే చేతులు కాళ్ళు విరిచేసి సూప్ పెట్టేస్తా. ఏమిటిది రహస్యంగా బెదిరిస్తుంది? ఈమె దగ్గర బిడ్డను అతికి తీసుకొచ్చాను. ఇప్పుడే ఏం చేద్దాం? నువ్వు వెళ్ళు. సూప్ చేస్తానంటుంది. సూపట్రా వంటవాడు, నువ్వు వెళ్ళు. నా చెయ్యి మాత్రం విరిచి సూప్ చేస్తే పర్వాలేదా? సరే ఓకే. చెప్పారుగా ఏమవుతాం? త్వరగా వెళ్ళి పిల్లల్ని తీసుకురమ్మంటా. వెళ్ళారు కదా. బిడ్డను ఎక్కడ తీసుకెళ్తున్నా? వచ్చావు గానీ పేదలు బిడ్డంటే అంత లోకుగా ఉందా? ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు అనుకున్నావా? ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, కన్న బిడ్డని కుప్పతట్లేసే జాతి కాదు నాది. ఏంటి ఏడవ సూత్రం? మరేం లేదు తల్లి, ఇంత మంచి మనసు నాడది నాకు అమ్మాయి ఉంటే నేను ఇక్కడ అనాథగా నిలబడి మాట్లాడుతుండేవాడిని కాదు. నేను కూడా కుప్పతొట్లు దొరికిన వాడినే. ఈ కాకమ్మ కథలు నా దగ్గర చెప్పగా. అయ్యో నిజమేనమ్మా, నన్ను ఇప్పుడు కుప్పతోటి దగ్గరికి వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ తెమ్మంటావు చెప్పు. చాలా సంతోషంగా ఉంది, నువ్వు బిడ్డతో సంతోషంగా ఉండు. నన్ను వదిలే, ఏదో డూపు కొట్టి మేనేజ్ చేసుకుంటా. టచ్ చేసావయ్యా, లేదే మనసుని టచ్ చేసావయ్యా. పిల్లడికి యాల తప్పకుండా పాలు ఇవ్వాలి, దానికి ఏర్పాటు చేయి. సరే అప్పుడప్పుడు వచ్చి ఇచ్చేళ్ళు. కుదురుద్దయ్యా, నా పిల్లడు రోజుకి 10 సార్లు పాలు తాగుతాడు. ప్రతిసారి వచ్చి ఇచ్చేది దాన్ని కుదురుద్దా? ఇలా చూడు, నా పిల్లడు ఇంట్లో ఉండాలంటే నేను ఇంట్లో ఉండాలి. ఏమంటావు? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం పరిద్దామా అని. ఆహా పాలమ్మ ఇవే రా. సరే పద. ఏమ్మా జానకి, బాబు పాలు తాగడం అయిపోయిందా లేదా? అదే బాబు. జానకి వచ్చి బాబుని తీసుకెళ్ళా. ఎత్తి తండ్రి ఏం చేస్తున్నారా? బాబు నిద్రపోతున్నాడు. పైకి వెళ్తావా? పైకి వెళ్తా. నిద్రపోయాడు. అది మాకు అర్థమైంది, నువ్వు బయటకు వెళ్ళి. ఓయా చూసారా మీ మనోడు ఎలాంటి బహుమానం ఇచ్చాడు? నాకు ఇచ్చాడుగా. ఏంటి ఏంటి ఏంటి? ఇప్పుడు లోపలికి నువ్వు వెళ్ళకూడదు. లోపల మీ మామగారు అత్తగారు ఉన్నారు. నా మామని ఫిక్స్ చేసావా? జానకి వాళ్ళ అప్పని చెప్పి చావచ్చుగా. అది వదిలేరా. ఇప్పుడు జానకి పిల్లాడు ఉన్నట్టు మేనేజ్ చేస్తుంది. మరి బిడ్డ ఫ్లవర్ హౌస్ కి పాలిస్తుంది. ఫ్లవర్ బస్ లో నీళ్ళు కదరా పోయాలి. ఇప్పుడు ఎలా లోపలికి వెళ్తా? ఆ పక్క నుంచి. అలుపేసింది. సరే ఈ పక్క నుంచి. ఏటికి తెరిచింది. సరే నేను మేడ మీదకి వెళ్తాను, నువ్వు కింద నుంచి బిడ్డను పైకి విసిరే. కన్న తల్లి ప్రేమ వీడు కూడా కుప్పుతుంటే ఇప్పుడు ఆ విషయం ముఖ్యం. లోపలికి తీసుకెళ్ళావు. నేను పైకి పార్వతి, పైన బాబు చాలాసేపటి నుంచి పాలు తాగుతున్నాడు. పర్వాలేదా?
కాదు మన అమ్మాయి అలా సాగలేదు. ఇప్పుడు ఆ విషయాలను ఎందుకండి? ఏంటి బాబు అక్కడేం చేస్తావు? వాకింగ్ కి వెళ్ళి వచ్చాను. ఇప్పుడేగా స్నానం చేసావు? అవి తలారాలి కదా, మళ్ళీ చెమట పడతాయిగా. మళ్ళీ స్నానం చేస్తే పోలే. అల్లుడు ఈ పక్క గండం ఏంటి? కిటికీ. అవును, కిటికీ అనక తొండ కూర్చోండి. అయిందా? ఏమిటి తొండతో మాట్లాడుతున్నావు? నేను డైలీ మాట్లాడతానే. భోజనం అయిందని అడిగాను, అయిందని సమాధానం చెప్తాను చూడండి. అది కూడా తలాడేస్తుంది అల్లుడు. అల్లుడు ఒక విషయం, ఇప్పుడు బాబు పాలు తాగడం పూర్తి కాగాని మేము వెళ్ళి తీసుకొచ్చేస్తాం. ఎందుకు తల్లి బిడ్డను వేరు చేస్తారు? మొగుడు పిల్లలు కాసేపు ఏకాంతంగా ఉండాలని. అది కరెక్ట్, అలాగే ఉండండి. ఓ ఇలాంటి విషయాలు సిగ్గు లేకుండా అల్లుడితో చెప్తాను. నేను వాళ్ళ గురించి చెప్పాను, మీరు ఊరుకోండి. అయ్యో ఇది ఎక్కడ వెయ్యాలి? ఫ్లవర్ వ్యాధిని ఆశ్రయగా వాడుకునేవాడిని, అది లేదు. అయ్యో ఇక్కడ వేకండి, బయటకు వెళ్ళి పారేయండి. సరే సరే. జాగ్రత్తగా బిడ్డను పైకి తీసుకురా. అయ్యయ్యో ఏమిటల్లుడు, ఏమైంది? బిడ్డ మేడ నుంచి కింద పడిపోయింది. పడ్డారా? కానీ వంటవాడు క్యాచ్ పట్టుకున్నాడు. బాబుకేం కాలేదు కదా? అల్లుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే బిడ్డను కాపాడాడు. అవును మావయ్య. సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య. ఆయన ఎవరయ్యా? ఆయన ఎవరయ్యా? ఆయన ఎవరు? అచ్చి! రే పరమేశ్వరరావు, వీలునామా రాయడానికి తొందర ఎందుకు? డాక్యుమెంట్స్ అన్ని రాని తర్వాత చూసుకుందాం. లేదురా, ఒక అపశగనం జరిగిపోయింది. నా మనవడు ఉన్నాడే, వాడు మేడ మీద నుంచి కింద పడిపోయాడు. వంటవాడు వచ్చి పట్టుకోవడంతో బతికాడు కదా అల్లుడు? బాబు మీ అల్లుడికి పక్కన ఉన్నది వంటవాడా? అవును, ఏంటిది మీ అల్లుడికి నచ్చుంది, వంటవాడికి నచ్చుంది? ఓ తను నత్తివాడైనందువల్ల వంటవాడు కూడా నత్తివాడై ఉండాలని డిసైడ్ చేసుకున్నట్టున్నాడే మీ అల్లుడు. ఏమల్లుడు, వంటవాడా? ఏమల్లుడు? అవును అవును. అన్న గురించి గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదు. అంత మంచి అల్లుడు ఇతను. ఇంత మంచి అల్లుడు దొరికినందుకు నువ్వు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలరా. ఎంత మంచి మనసు, ఎంత మంచి మనసు. కానీ నాకు సందేహం, పాకడం కూడా రాని పసివాడు మేడ మించి ఎలా కింద పడ్డాడు? నువ్వే చెప్పాలి. ఆయన ఎలా చెప్తారు? ఆయనగా చేజారి కింద పడేశారు. ఆ బాధతో మాటే రావడం లేదు. సరే సరే వదిలే, నువ్వు మళ్ళీ గుర్తు చేయకు. అదృష్టం కొద్దీ వంటవాడు అక్కడ ఉన్నాడు కనుక పిల్లాడు బతికిపోయాడు. అదే 10,000. ఆ షాకు తట్టుకోలేక అలా కళ్ళు మూసుకున్నాను. వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్లోకి వచ్చుంటాడే. మనవడి పేరు నాస్తంతా రాసేయమని చెప్పేసి ఉంటాడే. అలా వచ్చినా పర్వాలేదు. నా మనవడు సుబ్రహ్మణ్యేశ్వర రూపంలో వచ్చి బిచ్చమెత్తుకున్నట్టుగా వచ్చిందయ్యా. అయ్యగారు ఏ రోడ్లో బిచ్చమెత్తుకున్నట్టు కలగన్నారు? ఏ రోడ్డో తెలియలేదు, కానీ ఏదో ఒక సిగ్నల్ పక్కని గుర్తు. ఎందుకు అడుగుతున్నానంటే పగలైతే ట్యాంక్ బండ్ సిగ్నల్ కాడ, రాత్రి అయితే ఫిలిం నగర్ కాడ. ఏంటి నువ్వు అనేది? సాధారణంగా బిచ్చమెత్తుకునేవాడు పగలొక ఏరియాకి రాత్రికి ఏరియాకి వెళ్తారుగా, ఆ విషయం చెప్పుంటుంది అనుకుంటా. నువ్వెవరమ్మా? నేనా? పనిపిల్లని. నువ్వు పనిపిల్లవా? జానకి ఫ్రెండ్ అనుకున్నానే నేను. ఏంటిది, అల్లుని చూస్తే వంటవాళ్ళ ఉంటాడు, వంటవాడిని చూస్తే అల్లుళ్ళ ఉంటాడు, పని పిల్లని చూస్తే డబ్బుల దానిలా ఉంటుంది. అబ్బా అంతా కన్ఫ్యూజన్. డాక్యుమెంట్ చూస్తే ఇచ్చి పంపించు, నేను బయలుదేరతాను. అయ్యో ఏంటి బాబు ఇది? అట్టగైతే పిల్లడి పేరు మీద ఆస్తి అంతా రాసియట్లేదా? దీనికేం తక్కువ లేదు. నోట్లో మాట నోట్లో ఉండగానే సౌండ్ మాత్రం వస్తుంది అనకొండలాగా. నేను బయలుదేరతాను రా, వస్తాను రా. అదే కదా. ఏంటి? లాయర్ వెళ్ళాడనుకుంటే కేసు వచ్చింది. కేసా? కేసు కాదు, లూసు. మనకు పోటీకి ఎవరో సౌండ్. అయ్యో లూసే కాదు, అతని పేరు శ్రీశైలం. సెక్యూరిటీ శ్రీశైలం. అనుమానాల పుట్ట కుక్కలాగా వాసన పట్టేస్తాడు నా మేనమావ. అప్పుడు కుక్క మావయ్యని పిలవచ్చు. హాయ్ మావయ్య. నాకు అనుమానం మొదలెట్టావా? ఉండేది, కానీ ఇప్పుడు లేదు. జానకిని పెళ్లి చేసుకునేవాడు మంచివాడా లేకపోతే చెడ్డవాడా అని. గెడ్డం సూపర్, నువ్వేగా? వంటవాడా? శ్రీశైలం సిగ్గు చెట్టురా, సిగ్గు చెట్టు. మా వారు ఈయన. బ్రదర్, గడ్డం లేకుండానే సూపర్. ఓకే థ్యాంక్ యూ. వంటవాడికి నచ్చుంది, నీకు నచ్చుందా?
అతను లాంటి నత్తి కాదండి, అతని ఒరిజినల్ నత్తి. మీరు రండి. బావా నాకు మళ్ళీ అనుమానం మొదలైంది. ఒక్క నిమిషం, నాకు అనుమానం. ఏంటి? ఈ ఇల్లు కట్టింది నువ్వేగా? ఆగు, ఆయన అనుమానం కరెక్టే. ఈ ఇల్లు నేను కట్టలేదండి, మరి మేస్త్రి కూలి వాళ్ళు కట్టారు. అది నాకు తెలుసు. జోకా, ఈ ఇంటికి వేరే మతం వాళ్ళ పేరెందుకు పెట్టావు? రూమ్ జహం. ఆ మాటకు అర్థం అక్కడ అక్కడ నూర్ మహల్ అండి అది. అలా చూసినా నేను చెప్పిందే కరెక్ట్ గా. ఎందుకు ముస్లిం పేరు పెట్టావు? ఎవరు భయపడాల్సింది లేదు, ఎవరు సందేహపడాల్సిన అవసరమూ లేదు. ఈ ఇంటికి నేను ఎందుకు ఈ పేరు పెట్టానో తెలుసా? ఎందుకు చెప్పరా. నా ప్రియమైన భార్య జానకి కానుక షాజహాన్ నూర్జహాన్ కి తాజ్ మహల్ కట్టించినట్టు నూర్ మహల్ కట్టించాలనుకున్నాను. ఒక మహల్ కట్టించి దానికి నూర్ మహల్ అని పేరు పెట్టాను. అయినా తెలుగు పేరే పెట్టి ఉండాల్సింది. వద్దులే, అలాగే ఉండు. నా మనవుని చూసావట్రా? ఆడించింది చాలు, పిల్లడికి గిఫ్ట్ ఏం పట్టుకొచ్చావురా? గిఫ్ట్ ఏంటక్క? గిఫ్ట్ మొత్తం ఆస్తి రాసిచ్చా. ఇదిగో డాక్యుమెంట్. అది మా ఆస్తి, నువ్వు తెచ్చిన గిఫ్ట్ ఏది? నువ్వు సామాన్యురాలు కాదక్క. ఇదిగో 100 రూపాయలు. 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు. నాకు అనుమానం. ఏంటది బాబు 100 రూపాయలు ఇస్తే ఏడుస్తున్నాడు? అయ్యా ఏడయ్యా నువ్వు, 100 రూపాయలు ఇస్తే ఆరిగాడి తెలుస్తుంది. 10 పైసలు ఇచ్చాడు, సంతోషంగా నవ్వుతాడు. 10 పైసలు ఇస్తే సంతోషంగా నవ్వుతాడా? ఏంటిది 10 పైసలు చూడగానే ఏడు పాపేశాడు? ఏంటంటే మీరు ప్రతిదానికి సందేహపడుతూ? కుర్రాడి తండ్రికి పొదుపు చేయాలి, డబ్బు ఖర్చు పెట్టకూడదని అభిప్రాయం ఉండొచ్చు. అదే అభిప్రాయం కుర్రాడికి కూడా వచ్చి ఉండొచ్చు కదా. ఏంటి బ్రదర్, వీడు ఎవరు పిల్లడు అన్నట్టుగా మాట్లాడుతున్నావు? వీడు నేను కన్నవాడు, నా పేరు నిలుపుతాడు. పేరేంటి? అదే కదా, నేను వచ్చినప్పటి నుంచి గుమ్మడి పండు అంటున్నాను, మీరేమో బడవని పిలుస్తున్నారు. ఇంతకీ అబ్బాయి పేరేంటన్నా? చిన్నపిల్లని మామని ఎలా పిలుస్తా? అదేనమ్మా, బాబు పెరిగి పెద్దవాడైన తర్వాత ఎవరో వీడిని మామ అని పిలుస్తారా? లోపల మనమే పిలిస్తే పోలా? నా మనవడికి నేనే పేరు పెడతాను. ఎప్పుడైతే నా మనవడు మేడ మీద నుంచి కింద పడి బతికాడో అప్పుడే వాడికి అది పునర్జన్మ. ఆ పునర్జన్మ నా తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు పెట్టిన భిక్ష. అందుకని నా మనవడి పేరు భిక్షం అని పెడుతున్నా. ఎవరో అమ్మాయి చాలా ఓవరాక్షన్ చేస్తుంది. పాలమ్మాయికి మధ్యాహ్నం ఎక్కడేం పని? గేదె బతికున్నంత వరకు ఆవిడ ఇక్కడే ఫుల్ టైం ఉండేది. గేదె చచ్చిపోయింది, ఇప్పుడు వేరే గేదె కొనే వరకు ఆవిడ ఇక్కడే ఉంటుంది. పిల్లాడు పుట్టినప్పుడు అసలు ఈ పాలమ్మాయి పక్కన ఎందుకుంది? ఊరుకోరా, ఈవిడే కదా పురుడు పోసింది. పాలమ్మాయి పురుడు పోసిందా? ఏంటండి మీరు? డాక్టర్ పురుడు పోసింది, ఈవిడ పక్క నుండి చూసింది. అక్క నాకు అనుమానం. నాకు అనుమానం. ఏంటి? నువ్వు స్నానం చేసావా? లేదు.